నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో క్రైస్తవ దేవాలయాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు. క్రీస్తు శిలువ యాత్ర వీధులలో ప్రదర్శనలు. సర్వ మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ఆఖరుగా పలికిన 7 మాటలు ధ్యానించిన క్రైస్తవులు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన జై నివాస్. జిల్లాలో 2024 ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడి. కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ను కలిసి అభినందనలు తెలిపిన అధికారులు. జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం. సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నేతలు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జగన్నాథపురంలో గల ఆర్సీఎం చర్చ్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కాకినాడ జగన్నాథపురం పలు ప్రాంతాల్లో సిలువను మోస్తున్న యేసు ప్రభు ప్రదర్శనలు నిర్వహించి క్రీస్తు సర్వ మానవాళి కోసం ప్రాణాలర్పించారని సువార్త ప్రకటించారు. క్రీస్తు మరణం త్యాగానికి ప్రతీక అని ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ బోధకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో చెప్పినట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నదానికి సూచనగా యేసు ప్రభు తన జీవితాన్ని త్యాగం చేస్తూ మానవాళి పాపముల కొరకై ఆయన శిలువ వేదనను పొందుతూ శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా లోకములో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించారు. మరి ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రభుని విశ్వసించినటువంటి ప్రతి వారు కూడాను ఈ రోజున ఆయన పడినటువంటి శ్రమలను, వేదనను, అవమానాలను ధ్యానించుకుంటూ ఆ యొక్క శ్రమలలో పాలు పంచుకున్న ప్రతి వారు కూడా ఆయనకు పునరుత్థాన భాగ్యమును పొందగలరన్నటువంటి విశ్వాసముతో ఈనాడు ఈ యొక్క శిలువ మార్గములో విశ్వాస ప్రయాణములో సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ అందరికి కూడాను ఈ రోజున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.